అందరికి శనార్థులు. చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యన మోత. ఇక మరి ఎవరెవరి మనసులలో ఏముంది, ఏం జరగబట్టే, ఎట్ట సంగతి ఏంది, ఏం కథ, ఇక మరి పేపర్లలో జాతకాలు ఎట్ట ఉన్నాయో ఏం కథో ఒక్కొక్కరి బండారం ఏందో చిన్నగా బయటేద్దాం. ముందుగాల మహాపత్రిక. నేపాల్ కొత్త ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కి. దేశ అధ్యక్షుడు ఇందుకు ఆమోదం తెలపడంతో పార్లమెంటు రద్దు. తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి ప్రమాణ స్వీకారం. ఇక నిన్న మన ఇచ్చ రచ్చ చిన్నసన్న పంచాయత బుడపొరగాలు కనుక బొమ్మరిల్లు ఆట ఆడుకుంటే తీట పంచాయతీ పుడితే ఎట కొట్టుకుంటారు. హోరీ ఇక కొట్టుకున్నాక నా కొడుకుని కొట్టిండాట, ఈయన వెళ్తాడదమ్మా, ఈయన కడుపు కాలా అని ఈ తల్లి వస్తుంది. ఇక నా కొరికితే రక్తం వెళ్తుంది, ఇంట్లో పీరిగల్లా అని ఆ తల్లి వస్తుంది. ఒక రకంగా పంచాయతీ మోపయిందట నేపాల్లో. ఇక చిన్న సన్న పంచాయతీ కదా పంచాయతీ ఆఖరికి వస్తారకల్లా మంత్రుల ప్రధానిని ఏ కాడికి దొరికించుకొని దండం పెడితే శాపరంగాక బండని వేసి రాసినట్టు ఇక బిర్రగా రుద్దిరాట. మొత్తం సాపు ఈ విమానం మొత్తం ఇచ్చిర్రు. ఇక ఆఖరికి వస్తారు కానీ కార్కి. ఇప్పుడు కార్కి కాకి అనుకునేరు. కార్కి ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిందట. చూడాలి మరి ఇప్పుడన్నా జర్రమన్న పంచాయతీ సలహా పడుతుందా లేకపోతే ఎట్ట ఉంటుందో ముందు చూద్దాం. కవిత ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు? కేటీఆర్కు మంత్రి జూపల్లి కౌంటర్. చెల్లె బాబా తప్పు చేసిండో తమ్ముడు తప్పు చేసిండో వీళ్ళిద్దరితోటే మా కుటుంబానికి మచ్చ వచ్చి పడ్డదో నేను ఎట్ట చేదునో. మా అయ్యా సొక్కం పూస, మా అన్న మంచి పూస, కానీ హరీషురావే మమ్ము ఆగము చేసిండో. సంతోష మాకు సంతోషం లేకుండా చేసిండో. ఇట్లా కవిత మా ఆరోపణలు చేసా కదా. ఇక మరి ఈ రకంగా కూతలు కూస్తే మంచి మంచి అంటుర్రు, ఇంకేదో కథ అంటుర్రు. మరి అసలు లోపలి కథ ఏంది? మరి హరీష్ రావును సంతోషం మీద పగబట్టి గా రకంగా తిట్ల దండకం మొదలు పెడితే గుడక పురాణం లేక మరి రాములకు ఇష్టమేనా లోపట? పానం తవనబడ్డట సప్పుడు చేస్తలేడు. ఆ పలుకులు చిలక పలుకులు ఎందుకో బయటకు వస్తలేవు. సరే ఇప్పుడు దూరమే బావే ఇప్పుడు ఇంట్లో ఉండే కార్లో ఉండే, మరి ఎందుకని పలుకులు వస్తలేవని జూపల్లి అడుగుతుండు. సరే ఇప్పుడు మరి జూపల్లి అడుగుతుండు కానీ ఎవరు చేయాలి పోను? బీఆర్ఎస్ కోయాకే చేయాలి. అట్లయితేనే బయటకు వస్తుంది బండారం. జర్రగా పోందే తాత ఏమన్నా కానీ. కంగనా రనౌత్కు చుక్కెదురు. పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ఒక బీఆర్ఎస్ కోజా చేద్దాము, చేస్తే మరి ఏమంటాయి ఏంది ఏం కథ. వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు గుండెపోయిన అయోధ్య అని ఉన్నది ఒక కోజాగా. అది కల్వకుంట కుటుంబం అంటే నీ దండం పెడితే అది పాలన తీసుకుంటుంది. అంత ప్రేమ దానికి. దీనికి చేద్దాం పోనీ ఏమంటుందో కోజాగా. మరి ఇది లేచిందో లేవలేదో ఇంకా. ఎందుకంటే ఈ మధ్యలో కోజాగలు తెల్లదాకా ఫోన్లు చూస్తున్నాయి. 10-12 దాకా తెల్లారంగా లేస్తలేవు. అవి నేను అంటనే ఉన్నా, ఇది పండుకొనే ఉంది. పొద్దు పొడిచి బాగా ఎక్కింది, ఇంతవరకు లేవలే కోజాగా. ఏమి చేయాలి? ఎట్లా చేయాలి? ఇంకెవరు చేయాలి పోను? ఇవి గుంటి మంజులో చేద్దాం. ఇవే చార్మినార్ పైల్మాన్ గుంటి మంజులా చిట్కే వేస్తుంది. తీసి మార్క్ అని ఏమంటుందో చూద్దాం.
శనార్థి ఓ తల్లి శనార్థం శనార్థం ఏం లేదు కానీ మార్నింగ్